Today, let's understand what is a lazy evaluation in Python. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. లెట్స్ సీ. సో సింపుల్‌గా చెప్పాలి అంటే ఎవరైనా ఏదైనా పని చేయమని అడిగినప్పుడు మాత్రమే చేయడాన్నే లేజీ ఎవాల్యుయేషన్ అని అంటాం. డు నాట్ డూ ద వర్క్ అన్‌లెస్ సమ్‌వన్ ఆస్క్ ఫర్ ఇట్. ఫర్ సే లెట్స్ టేక్ x ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 100. రేంజ్ ఏం చేస్తది? ఇట్ విల్ జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. ఇక్కడ రేంజ్ ఆఫ్ 100 ఇచ్చాము అంటే ఇట్ విల్ జనరేట్ 0-99 100 నంబర్స్ అనేవి జనరేట్ చేసుకుంటది. నౌ ఇఫ్ యూ ప్రింట్ x ఏమొచ్చింది? రేంజ్ ఆఫ్ 0-100 అనే వచ్చింది. ఇక్కడ నంబర్స్ అనేవి ఇంకా జనరేట్ చేసుకోలేదు. అంటే ఇక్కడ ఇంకా అది ఎవాల్యుయేట్ చేసుకోలేదు. ఇప్పుడు మనం నంబర్స్‌ని జనరేట్ చేయాలి అంటే దానికి మనం ఎక్స్‌ప్లిసిట్‌గా అడగాలి. యూజింగ్ ఎనీ టెక్నిక్. లూపింగ్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఆర్ వీ కెన్ సింప్లీ యూజ్ అ లిస్ట్. y ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ x అని ఇచ్చాను. నౌ ఇఫ్ యూ ప్రింట్ y చూసారా 100 నంబర్స్ అనేవి జనరేట్ అయిపోయింది. సో ఇలా మనం ఎక్స్‌ప్లిసిట్‌గా అడిగితేనే అది జనరేట్ చేసుకుంటది. సో దిస్ ఈస్ వాట్ ఎ లేజీ ఎవాల్యుయేషన్ కాల్డ్. సో ఇప్పుడు ఒకసారి సైజెస్ కూడా చూద్దాం. ఫర్ దట్ లెట్స్ ఇంపోర్ట్ sys. నౌ sys డాట్ గెట్ సైజ్ ఆఫ్ x. చూసారా x యొక్క సైజ్ ఏముంది 48. అంటే ఇక్కడ ఇంకా ఎవాల్యుయేట్ చేసుకోలేదు కదా. x ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 100 అంటే ఇక్కడ వాల్యూస్ అనేవి ఇంకా అది ఎవాల్యుయేట్ చేసుకోలేదు కాబట్టి మనకి సైజ్ 48 వచ్చింది. అదే మనం ఇక్కడ y యొక్క సైజ్‌ని చెక్ చేసామనుకోండి ఎంతొచ్చింది 856. బికాజ్ ఇక్కడ నంబర్స్ అనేవి ఆల్రెడీ అది జనరేట్ చేసుకుంది. ఆల్రెడీ మెమరీలో ఉంది కాబట్టి 856 అని వచ్చింది. అర్థమైందా? సో నాట్ ఓన్లీ రేంజ్ ఫంక్షన్ మనకి పైథాన్‌లో మ్యాప్ కానీ, ఫిల్టర్ కానీ అండ్ ఈల్డ్ జనరేటర్ ఫంక్షన్, ఫైల్‌ని లైన్ బై లైన్ రీడ్ చేసుకోవడం, జిప్, ఎన్యూమరేట్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ లేజీ ఎవాల్యుయేషన్ ఇన్ పైథాన్. ఇవన్నీ కూడా మనం లార్జ్ డేటాతోని వర్క్ చేసినప్పుడు ఇవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. బికాజ్ డేటా మొత్తం మెమరీలోకి ఒకేసారి లోడ్ అవ్వదు కదా. ఓన్లీ మనం అడిగినప్పుడే రిజల్ట్స్‌ని జనరేట్ చేస్తూ ఉంటది. రైట్? సో దిస్ విల్ సేవ్స్ మెమరీ అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్. సో ఏ లేజీ ఎవాల్యుయేషన్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ టెక్నిక్ వేర్ ఎక్స్‌ప్రెషన్స్ ఆర్ కంప్యూటెడ్ ఓన్లీ వెన్ వి ఎక్స్‌ప్లిసిట్‌లీ రిక్వెస్ట్. అర్థమైంది కదా లేజీ ఎవాల్యుయేషన్ అంటే ఏంటో? ఓన్లీ అడిగినప్పుడు మాత్రమే పని చేయడాన్నే లేజీ ఎవాల్యుయేషన్ అని అంటాం. క్లియర్? మరి ఇంకెలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం ఛానెల్‌ని ఫాలో అయిపోండి.